వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మహిళా నేతలున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గట్టి వాయిస్ వినిపిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల్లో ఓటమితో చాలా మంది సైలెంట్ అయ్యారు. పార్టీలో పదవులు అనుభవించిన వారు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతల వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. అప్పుడప్పుడు యాంకర్ శ్యామల మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా వాయిస్ వీడియోలు విడుదల చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో ఉత్తరాంధ్ర మహిళా నేత ఫైర్ బ్రాండ్ గా మారారు. శాసన మండలిలో కూటమి ప్రభుత్వానికి చెడుగుడాడేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా నేతలకు కొదవలేదు. అటు జగన్మోహన్ రెడ్డి సైతం చాలా మంది మహిళా నేతలకు ప్రాధాన్యమిచ్చారు. కొందరికి అనూహ్య అవకాశాలు కల్పించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజా, తానేటి వనిత, విడుదల రజని, మేకతోటి సుచరిత, ఉషశ్రీ చరణ్, వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇందులో చాలా మంది పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నవారు సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ వాయిస్ వినిపించే మహిళా నేతలు కరువయ్యారు. ఇటువంటి సమయంలోనే నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు వరదు కళ్యాణి. చాలా పద్ధతిగా మాట్లాడుతూ విధానపరమైన లోపాలను చూపిస్తూ తనదైన శైలిలో గళం విప్పుతున్నారు వరదు కళ్యాణి. నిన్నటి వరకు వరదు కళ్యాణి అంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే. 38 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలో ఆమె ఒక సాధారణ నేత. అయితే నిన్న శాసన మండలిలో నిర్మాణాత్మకమైన చర్చల్లో ఆమె వాయిస్ బలంగా వినిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత మంచి నేతలు ఉన్నారా? ఇన్ని రోజులు వారి సేవలను ఎందుకు వినియోగించుకోలేదు అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేతగా సీనియర్ నేత బొత్స ఉన్నారు. కానీ ఆయనకు మించి వాగ్దాటితో వరదు కళ్యాణి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరదు కళ్యాణి పుట్టింటి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. చిన్న వయసులోనే ఆమె స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఆమెకు సమగ్ర అవగాహన ఉంది. అయితే గత 5 ఏళ్లలో దూకుడు కలిగిన మహిళా నేతలను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు. దీంతో బలమైన వాయిస్ ఉన్న, సిద్ధాంతపరంగా మాట్లాడే చాలా మంది నేతలు మరుగున పడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్ది మంది నేతల్లో మంచి వాయిస్ ఉన్న నేతలు బయటపడుతుండడం విశేషం. పార్టీ నుంచి ఎంతమంది నేతలు బయటకు వెళ్లిపోయినా పర్వాలేదు. ఇటువంటి వాయిస్ ఉన్న నేతలను వినియోగించుకుంటే పార్టీకి ఎంతో ప్రయోజనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.